అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కె వాసవదత్త గారు రచించిన అమ్మ అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సుజా, ఏడవకు అన్నాడు రవి. ఆ దేవుడు మనకింత అన్యాయం చేశాక ఏడవకుండా ఎలా ఉండమంటారండి అంటూ ఏడ్చి ఎర్రబడిన కళ్ళతో భర్త వంక చూస్తూ అంది సుజాత, హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని. సుజా, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఇలా ఏడుస్తుంటే నీ ఆరోగ్యం ఇంకా దిగజారిపోతుంది. కొంచెం దుఃఖాన్ని దిగమింగుకోవాలి అన్నాడాయన. నా వల్ల కావటం లేదండి అంటూ అతని ఒళ్ళో తలపెట్టుకొని హిస్టీరిక్గా ఏడ్చేసింది సుజాత. సుజా, ఏం జరిగినా అంతా ఆ భగవంతుడి నిర్ణయమే. మన చేతుల్లో ఏముంది చెప్పు అంటూ గద్గదికంగా అన్నాడు. ఏమండి, మనకిక పిల్లలు పుట్టరని తెలిసాక నాకింకా బతకాలనిపించటం లేదు అంది సుజాత. సుజా, అలా మాట్లాడకు ప్లీజ్, కంట్రోల్ చేసుకో. మనకి పిల్లలు పుట్టకపోతేనేం, నాకు నువ్వు, నీకు నేను, మనమే ఒకళ్ళకొకళ్ళం తోడు, సరేనా? అయినా నువ్విలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేనేమైపోవాలి చెప్పు అన్నాడాయన. అతని మాటలకు చివ్వున తలెత్తి చూసింది సుజాత. అతని ముఖం అలసటతో పీక్కుపోయినట్టుగా ఉంది. ఎంతసేపు మీ గురించేమీ ఆలోచించకుండా నా బాధే చెప్పుకుంటూ మిమ్మల్ని చాలా కష్టపెడుతున్నాను కదూ అంటూ మళ్ళీ ఏడ్చింది. అదేం లేదు, కానీ నువ్వు ధైర్యంగా ఉండు, నాకంతే చాలు అంటూ ఆమెను దగ్గరగా తీసుకొని తల మీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ అన్నాడాయన. సుజాత ఏడుపు ఆపుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అతని మెడ చుట్టూ చెయ్యి వేసి అలాగే కరుచుకుపోయింది. సుజాతకి గర్భసంచి తీసేయటం, తనకిక పిల్లలు పుట్టరన్న వాస్తవం కళ్ళ ముందు మెదలటంతో అతనికి దుఃఖం వచ్చింది. ఆ దుఃఖంలో ఎందుకో అతనికి తన తల్లి గుర్తుకొచ్చింది. రవిది తూర్పుగోదావరి జిల్లాలో విరవ అనే గ్రామం. అతనికి అంతవరకే తెలుసు. అతను పుట్టిన కొద్ది నెలలకే తండ్రి చనిపోవటంతో అతని తల్లి పార్వతి పెద్ద కొడుకైన రామాన్ని, రవిని తీసుకొని ఆ ఊరు వదిలేసి అన్నవరం వచ్చేసింది. అక్కడ గుళ్ళో వంట పని చేస్తూ రామాన్ని దగ్గరలో ఉన్న స్కూల్లో చేర్పించింది. ఇంకో 3 ఏళ్లకి ఆ స్కూల్లో వాళ్ళు కొత్తగా విజయవాడలో ఇంకో స్కూలు, హాస్టల్ పెట్టడంతో పార్వతిని కూడా మళ్ళీ అక్కడ వంట పని కింద కుదుర్చుకోవటంతో ఆవిడ పిల్లల్ని తీసుకొని విజయవాడ చేరింది. అక్కడే అదే స్కూల్లో ఉచితంగా చదువు చెప్పటంతో రామం, రవి ఇద్దరూ అక్కడే పూర్తి చేశారు చదువుని. వాళ్ళని బాగా చదివించాలి అన్నదే పార్వతి జీవిత ధ్యేయంగా పెట్టుకుంది. ఎలాగైనా కొడుకులిద్దరినీ ప్రయోజకుల్ని చెయ్యాలన్నదే ఆమె గట్టి పట్టుదల. బయట పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి కూడా వెళ్ళి వంటలు చేసి డబ్బు సంపాదించి పిల్లల కోసం చాలా కష్టాలు పడింది. డబ్బు లేకపోయినా, తోడు లేకపోయినా ధైర్యంగా జీవితాన్ని ఎదురీదిన తల్లంటే రవికి చిన్నప్పటినుంచి అమిత ప్రేమ. ఎలాగైనా పెద్దయ్యాక బోలెడు డబ్బు సంపాదించి తల్లిని మహారాణిలా చూసుకోవాలని రవి ఎప్పుడూ కూడా అనుకునేవాడు. తల్లి ప్రేమ, సహనం అతన్ని పరిపూర్ణ పురుషుడిగా తీర్చిదిద్దాయి. ప్రేమను పంచుకుంటూ పోతే రెట్టింపు ప్రేమ తిరిగి మనకే చేరుతుందని తల్లి పెంపకం అతనికి నేర్పింది. అమ్మా, వేసవి సెలవులు వచ్చాయి కదా, అందరూ వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోతున్నారమ్మా, మనం కూడా మన ఊరికి వెళ్ళిపోదామమ్మా అన్నాడు రవి. మనసులో ఏ తుఫాను లేచిందో గాని ఒక్క క్షణం పాటు చిన్న బాధ వీచిక పార్వతి కళ్ళల్లో ప్రతిఫలించింది. వెంటనే సంభాళించుకుంటూ, రవి, అక్కడ మనకు ఎవరూ లేరురా. మీ బాబాయి ఉన్నారు, కానీ ఇప్పుడు మనకి అక్కడ ఎవ్వరితోనూ ఏ విధమైన సంబంధమూ లేదు. పోనీ అంతగా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అన్నయ్య, నువ్వు ఇద్దరూ కలిసి అమరావతి మొత్తం చూసిరండి అంది. వద్దమ్మా, నేను ఊరికే అన్నానులే అంతే అన్నాడు రవి చప్పున. అమ్మా, వెళ్ళి రావటానికైనా చాలా ఖర్చవుతుంది కదమ్మా అన్నాడు రామం. మీరిద్దరూ వెళ్తానంటే డబ్బుదేముందిరా, నేనిస్తానుగా, వెళ్ళిరండి అంటూ మర్నాడు ఇద్దరినీ కలిసి అమరావతికి పంపించింది తల్లి. పిల్లలకి ఎన్నడూ కూడా సంసారం గుట్టుమటుకు పైకి తెలియనిచ్చేదే కాదు. వాళ్ళు అడగటమే ఆలస్యం,
ఎంత ఫీజు కట్టాలన్నా మర్నాడు పొద్దున కల్లా తీసుకొచ్చి ఇచ్చేసేది. పిల్లలకు ఏ లోటు జరగకుండా పెంచాలి అన్నదే ఆవిడ పట్టుదల. రామం ఎప్పుడూ క్లాస్ ఫస్టే. అతను ఇంజనీరింగ్ పాస్ అయి విజయవాడలోనే ఉద్యోగంలో చేరాడు. రవి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి టెస్టులు రాసి హైదరాబాదులో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరుగా చేరాడు. అప్పుడు పార్వతి ఆనందాన్ని ఎవ్వరూ కూడా పట్టలేకపోయారు. చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని కూడా కొడుకుల్ని అంత బాగా తీర్చిదిద్దినందుకు అందరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. మంచి సంబంధాలు కూడా రావటంతో ఏడాది తేడాలోనే రామానికి రవికి ఇద్దరికీ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. కొంతకాలం ఇద్దరి కొడుకుల మధ్య గడుపుతూ వచ్చింది. రామానికి కొడుకు పుట్టడంతో పార్వతి వాడి ఆలనా పాలనా చూడటానికి విజయవాడలోనే ఉండిపోయింది. మనవడి ముద్దు మురిపాలతో మునిగి తేలిపోతున్న పార్వతిని గుండె నొప్పి రూపంలో మృత్యువు కబలించింది. అమ్మ ఇక లేదు అన్న కబురు విని రవి కుప్పగూలిపోయాడు. అమ్మా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చేశాడు. కానీ అతని ఆక్రందన వినిపించని లోకాలకు ఆ తల్లి ఎప్పుడో తరలిపోయింది. ఆవిడ ఎక్కడ పుట్టిందో, ఏ ఊరు నుంచి వచ్చిందో కూడా తెలియదు. మెట్టినిల్లు ఆమెను కలుపుకోలేదు. కానీ కృష్ణానది మటుకు ఆప్యాయంగా ఆమెను తనలో కలిపేసుకుంది. తల్లిని సుఖపెట్టాలని, మహారాణిలా చూసుకోవాలి అన్న తన కల నెరవేరకుండానే ఆమె చనిపోవటంతో రవి చాలా కుంగిపోయాడు. అమ్మా, నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? కేవలం మమ్మల్ని పెంచి పెద్ద చెయ్యటానికే ఈ లోకంలో ఉందామనుకున్నావా? నీ అవసరం మాకు లేదనుకున్నావా? అమ్మా, అమ్మా, నిన్ను వదిలి ఉండలేనమ్మా అంటూ చాలా రోజులు తల్లిని తలుచుకుంటూ కుల్లి కుల్లి ఏడ్చేశాడు రవి. ఆమె లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోవటానికి అతనికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ సుఖానికి కానీ కష్టానికి కానీ ఏ స్థితిలోనైనా ముందు అతనికి చప్పున అమ్మే గుర్తుకొస్తుంది. సుజాత నెమ్మదిగా కోలుకుంటుంది. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య తెలియని వెలతి పేరుకుంటుంది. ఏమండి అన్న సుజాత పిలుపుకి మంచం మీద పడుకున్న రవి లేచి కూర్చున్నాడు. మనకి పిల్లలు పుట్టరన్న విషయం తేలిపోయింది కదా. పిల్లలు లేని ఈ ఇల్లు ఒక ఇల్లులా అనిపిస్తుందా అంది. ఎందుకు సుజా, ఊరికే అదే ఆలోచిస్తావు అంటూ విసుగ్గా అన్నాడతను. అదిగో ఆ విసిగే వద్దంటున్నాను. పిల్లలు అనేటప్పటికీ మీరు మీ ముఖం అదోలా పెట్టేసుకుంటున్నారు అంటూ కళ్ళల్లో నీరుని అదిమి పెట్టుకుంటూ అంది సుజాత. సుజా, మన చేతుల్లో లేని దాని గురించి బాధపడటం ఎందుకు చెప్పు? ఇంకాసేపు మనం ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏడుస్తావు. అది నేను చూడలేను. మళ్ళీ ఇద్దరికీ బాధే. ఎందుకు చెప్పు అన్నాడు. అందుకేనండి నేనొక నిర్ణయానికి వచ్చేశాను అంటూ నెమ్మదిగా అంది సుజాత. ఆశ్చర్యంగా చూశాడతను ఆమె వంక. ఏమండి, మనం అనాథ శరణాలయం నుంచి ఎవరినైనా దత్తత తీసుకుందామా? అలా ఏ కులమో తెలియని పిల్లలు మనకు వద్దనుకుంటే మనకు తెలిసిన వాళ్ళ పిల్లలనైనా తెచ్చుకొని పెంచుకుందామండి అంది సుజాత. వినకూడని మాటల్ని వింటున్నట్టుగా చూశాడు రవి ఆమె వంక. వస్తున్న కోపాన్ని అదిమి పెట్టుకుంటూ, సుజా, ఇదే ఆఖరిసారి చెబుతున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి ప్రస్తావన నా ముందు తేవద్దు. ఎవరికో పుట్టిన పిల్లల్ని నాదిగా భావించుకోవటం నా వల్ల కాదు. అది నేను ఊహించుకోలేను. నువ్వు కూడా దీనిని గుర్తుపెట్టుకోవటం ఇద్దరికీ మంచిది. నిజానికి అలా పిల్లల్ని తెచ్చి పెంచుకున్నా పెద్దయ్యాక వాళ్ళ పబ్బం గడుపుకొని చక్కా వెళ్ళిపోతారు. అంతేకాని నీ వైపు నా వైపు కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు. మళ్ళీ ఏడుస్తూ మనిద్దరమే మిగిలిపోతాం చివరికి. అంత మాత్రానికి ఎందుకు చెప్పు? ఆ ప్రయత్నం మనం ఇప్పట్నుంచే చేసి మన కోసమే మనం బతుకుదాం అన్నాడు రవి. అది కాదండి అంటూ సుజాత చెప్పబోయింది. ఆమెను కట్ చేస్తూ, సుజా, ఇక ఈ టాపిక్ ఎప్పటికీ ఎత్తకు. నేను నీకు ఏమీ లోటు చెయ్యలేదు. నిన్ను ప్రాణంగా చూసుకుంటున్నాను. పిల్లల్ని దత్తత తీసుకునే విషయంలో మటుకు నా నిర్ణయంలో మార్పు ఉండదు అన్నాడతను. ఆ తర్వాత ఎన్నిసార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినా అతని మొండి పట్టుదలకు సుజాత తలవంచక తప్పలేదు. కానీ ఆమె మనసులో తనకు పిల్లలు లేరన్న వెలితి రోజురోజుకు పేరుకుపోసాగింది. అది వాళ్ళిద్దరి మధ్య తెలియని అగాధం పెంచింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రవికి, సుజాత లేదండి, మార్కెట్టుకు వెళ్ళింది. తాళాలు ఇచ్చి వెళ్ళిందండి. ఇదిగోండి తాళాలు
అంటూ చెప్పింది రవికి ఇంటావిడ. తాళాలు తీసుకొని మేడ మీదకు వెళ్తూ ఉంటే, రవి, సుజాత ఎలాగూ లేదుగా, రండి కాఫీ తాగుదురు అంటూ ఇంటాయన వరండాలో ఎవరితోనో మాట్లాడుతూ అతన్ని కూడా ఆహ్వానించాడు. ఆవిడ అందరికీ కాఫీలు తెచ్చిచ్చింది. వీళ్ళు మాకు దూరపు బంధువులు, స్టేట్స్లో ఉంటారు, మమ్మల్ని చూడటానికి వచ్చారు అంటూ ఎదురుగా ఉన్న దంపతుల్ని పరిచయం చేశాడాయన. ఏం చేస్తున్నావు బాబూ అంటూ అడిగాడాయన. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరుగా పనిచేస్తున్నానండి. అలాగా, చాలా సంతోషం. మీ నాన్నగారేం చేస్తారు అని అడిగారాయన. మా నాన్నగారు మా చిన్నతనంలోనే పోయారండి. మా అమ్మగారు పోయి 2 ఏళ్ళు దాటిపోతుంది అన్నాడు రవి. ఏ ఊరు మీది? మేం పెరిగింది అంతా విజయవాడలోనేనండి. మా అమ్మగారిది మటుకు విరవ అనే గ్రామం. నిజానికి అది ఎక్కడుందో కూడా మాకు తెలీదండి అంటూ నవ్వుతూ అన్నాడు రవి. విరవా? మా అమ్మగారిది కూడా ఆ ఊరే. మీ అమ్మ పేరేమిటి బాబు అంటూ ఆవిడ చటుక్కున ముందుకు వంగి ఆసక్తిగా అడిగింది. పార్వతి అండి అన్నాడు. మీ నాన్న పేరు రాజారావు కదూ అంటూ అనుమానంగా అడిగింది. అవునండి. అరెరే, నువ్వు మా పార్వతి కొడుకువా? పెద్దవాడివా అంటూ సంతోషపడిపోతూ అడిగింది. చిన్నవాడినేనండి అన్నాడు రవి. ఆవిడ ఇంతెత్తున ఆశ్చర్యపడింది. అబ్బా, ఎంత పెద్దవాడివయ్యావు! మీ అమ్మ ఊరు వదిలేటప్పటికీ నెలల పిల్లాడివి. మీ బాబాయి పోరు పడలేక రాత్రికి రాత్రే కట్టుబట్టలతో మీ అమ్మ ఇల్లు వదిలేయాల్సొచ్చింది. అదే నేను ఆఖర్న చూడటం ఆమెను. నిజంగా ఎంత అభిమానవతో అందావిడ. ఆవిడ మాటలకు తల్లి తనను పెంచడం కోసం పడ్డ బాధలన్నీ కూడా అతని కళ్ళ ముందు గిర్రున తిరిగాయి ఒక్కసారిగా. పాపం, అమ్మకి జీవితమంతా ఎప్పుడూ కష్టాలే అనుకున్నాడు మనసులో. మాకా విషయాలేవీ తెలియవండి. మేము ఎప్పుడూ కూడా ఆ ఊరికే వెళ్ళలేదు. మా అమ్మ మాకేం చెప్పనూ లేదు అన్నాడు రవి. అయ్యో, నీకు తెలీదా? మీరు పెద్ద ఆస్తిపరులు బాబూ. మీ నాన్న రాజారావు ముందు లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నిన్ను కనగానే మీ అమ్మ పురిట్లోనే చనిపోయింది. పిల్లల్ని సాకటానికి అవసరమని పేదింటి పిల్ల అని వెనక ముందు ఎవ్వరూ లేరని కిమ్మనకుండా పడి ఉంటుందని అందరూ నచ్చజెబితే మీ అమ్మని మీ నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళైన నెలకే పాము కరిచి మీ నాన్న చనిపోయాడు. మీ బాబాయి ఆస్తి పంచవలసి వస్తుందని నష్టజాతకురాలు అంటూ మీ అమ్మను ఇంట్లో నుంచి గెంటేశాడు అంటూ చెబుతున్న ఆమె మాటలకు తల గిర్రున తిరిగిపోయింది రవికి. ఏమండి, మీరు చెప్పేది నిజమేనా? మా అమ్మ మాకు సవతి తల్లా అంటూ గొంతు తడారిపోయింది అతనికి. అవును, అందుకే మీ బాబాయి నువ్వు 2వ భార్యవి, నీకు చిల్లి గవ్వ కూడా రాదు అంటూ ఇంట్లో నుంచి పొమ్మన్నాడు. కనీసం పిల్లలకైనా ఇవ్వండి అని ఎంత అడిగినా కూడా, ఏం, వాళ్ళు నీ కడుపున పుట్టిన పిల్లలు కాదు కదా, లేక వాళ్ళ పేరు చెప్పి ఆ డబ్బంతా నువ్వే వాడుకుందామనా అంటూ మీ అమ్మని చీదరించుకున్నాడు. అంతే, నా పిల్లలు నాకేం భారం కాదు. వాళ్ళని రాజాలా పెంచుతా. మీ ఇల్లు వద్దు, మీ డబ్బు వద్దు అంటూ మీ అమ్మ మీ బాబాయి మీద సవాలు చేసి మరీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు నీకు పుట్టెడు జ్వరంతో వేలాడిపోతున్నావు. అలాగే నిన్ను భుజాన వేసుకొని మీ అన్నయ్యను తీసుకుని వెళ్ళిపోయింది. సవతి తల్లైనా మీ అమ్మ మిమ్మల్ని చదివించి ఇంత ప్రయోజకుల్ని చేసిందంటే ఎంతో గొప్ప విషయం. నిజంగా పార్వతి చాలా ఉత్తమురాలు అంటూ ఆవిడ సంబరపడిపోతూ అంది. రవికి మెదడంతా మొద్దుబారిపోయింది. అతి కష్టం మీద మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నానండి అన్నాడు దిగ్భ్రాంతిగా. ఆవిడ ఇంకా ఏదో చెప్పబోయింది. ఇంతలో సుజాత రావటంతో రవి నెమ్మదిగా లేచి ప్రాణం లేనివాడిలా ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాత్రంతా అతను నిద్రపోలేదు. తనని ఇంత ప్రేమగా పెంచిన తల్లి తనకు సవతి తల్లి అన్న నిజాన్ని అతను జీర్ణం చేసుకోలేకపోయాడు. తన తల్లి గురించి, తమ గురించి ఆ ఊరు వెళ్ళి నిజనిజాలు తేల్చుకుందామని నిశ్చయించుకొని సుజాతకి విషయం క్లుప్తంగా చెప్పి మర్నాడే బయలుదేరాడు ఊరికి. ఊరు చేరుకోగానే ఇల్లు త్వరగానే తెలిసింది. చాలా పెద్ద ఇల్లు. ఆశ్చర్యపోతూ లోపలికి వెళ్ళాడు. బాబాయ్ వాళ్ళు, వాళ్ళ కొడుకులు, కోడళ్లతో అంతా కలిసే ఉంటున్నారు. రవి తనని పరిచయం చేసుకోగానే వాళ్ళంతా సంతోషించకపోగా చాలా కంగారు పడిపోయారు. ఆస్తిలో వాటా ఇవ్వవలసి వస్తుందని ముక్తసరిగా మాట్లాడారు. గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ బోలెడు అప్పుల్ని మాత్రం చూపించారు.
ఆవిడ చెప్పిందంతా అక్షరాలా నిజం. అయిన వాళ్ళందరూ పక్కకి తోసేసిన ప్రేమతో అక్కున చేర్చుకొని ఆ మహాతల్లి నాకు జీవితాన్నందించింది. తల్లిని తలుచుకుంటేనే రవికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఆస్తి మొత్తం మాదే, మీకేం రాదు అంటూ బాబాయి రూల్స్ మాట్లాడాడు. తన సొంత అన్న కొడుకని తెలిసి కూడా ఆయన రక్త సంబంధాన్ని గుర్తించలేనట్టుగా నటించాడు. రవికి చాలా అసహ్యం వేసింది. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో బస్సులో వస్తూ ఉంటే తల్లి రూపం అతని కళ్ళ ముందు కదలాడింది. ఆమెతో తన చిన్నప్పుడు ఆడిన దాగుడు మూతలు, తిన్న గోరు ముద్దలు అన్నీ గుర్తుకురాగా మనస్సంతా భారమైపోయింది. దుఃఖాన్ని ఆపుకోలేక బోరుమని ఏడ్చేశాడు. సుజాత, మా అమ్మ కాళ్ళ పారాని కూడా ఆరకముందే భర్తను పోగొట్టుకుని 2 ఏళ్ల కొడుకుని, నెలల పసికందుని గుండెకు హత్తుకొని ఇంట్లో నుంచి బయటికొచ్చింది. భర్తతో అనుబంధమే లేదు, పిల్లలతో బంధం అస్సలే లేదు. అయినా వాళ్లను అక్కున చేర్చుకుంది. రక్త సంబంధం ఉన్న బాబాయి చీకొట్టినా మరో తల్లి కన్న 2 పసిప్రాణాలను తన ప్రాణంగా చూసుకుంది. సవతి తల్లి అని తెలియకుండా మమ్మల్ని పువ్వుల్లో పెట్టి పెంచింది. చేతిలో కానీ లేకుండా జనారణ్యంలోకి వచ్చి తన పిల్లల కోసం నానా పాట్లు పడింది. పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి అదే తన గెలుపుగా భావించింది. నన్నింత వాడిని చేసిన ఆ తల్లి రుణం నేనెలా తీర్చుకోగలను చెప్పు సుజా అంటూ బోరుమన్నాడు. బాధపడకండి, నిజంగా మీ అమ్మగారు దేవతే అంటూ ఓదార్పుగా అంది సుజాత. సుజా, నువ్వెన్నిసార్లు చెప్పినా పరాయి పిల్లలు మన పిల్లలు అవుతారా అని మూర్ఖంగా ఆలోచించాను కదూ. కానీ నా తప్పును నేను తెలుసుకున్నాను. పిల్లల్ని మనం ఎంత ప్రేమగా పెంచితే అలాగే పెరుగుతారన్న నిజం ఇప్పటికీ నాకు అర్థమైంది. మనం రేపే అనాథ శరణాలయానికి వెళ్ళి ఒక పాపని తెచ్చుకొని మన బిడ్డగా పెంచుకుందాం అంటున్న భర్త మాటలకు సుజాత కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఏవండి, నిజంగానా అంటూ సంతోషంలో అతన్ని 2 చేతులు పట్టుకొని కుదిపేసింది. అవును సుజా, పాపకి అమ్మ పేరే పెడదాం, సరేనా అంటూ తల్లి రూపం కళ్ళ ముందు నిండుగా కదలాడుతుండగా అన్నాడు రవి. తప్పకుండా అండి అంటూ సంతృప్తిగా అంది సుజాత. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కె వాసవి దత్త గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.